బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి వైఖరి బీసీలకు వ్యతిరేకంగా కనిపిస్తున్నది. బీసీలకు రిజర్వేషన్ రావద్దని కోరుకుంటున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడుతున్నప్పుడు బీసీల రిజర్వేషన్లు ఆహ్వానిస్తున్నామని చెబుతూనే ఢిల్లీకి వెళ్లగానే బీసీల వ్యతిరేకిగా మారుతూ ఈరోజు మా చిత్తశుద్ది గురించి మాట్లాడుతున్నాడు. మా చిత్తశుద్దిని మీరు శంకించవలసిన అవసరం లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మీరు తప్పుపట్టవలసిన అవసరం లేదు. రాజకీయ కోణంలో చూస్తూ ముస్లిం రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. రామచంద్రరావు గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల హోదాలో ప్రధానమంత్రిగా నిలదీయాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు బీజేపీలో ఉన్నటువంటి బీసీ నేతలు ఈ అంశంలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎంపీగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఏం చేస్తున్నారో చెప్పిన మాట ఈ సందర్భంగా ఈరోజు మేము కుల గణన శాస్త్రీయ పద్ధతిలో చేపట్టినాం.